ఒకేసారి విపరీతంగా పెంచాడు. మస్తు ఎంజాయ్ చేశారు ఒక్కొక్కడు కూడా. మరి ఆ డబ్బులు కూడా ఎంజాయ్ చేస్తున్నారు, వాళ్ళకి అన్నీ కూడా బెనిఫిట్స్ ఇస్తున్నారు. పోనీ 5 సంవత్సరాలు పీకేది ఏముందంటే ఏమీ లేదు, పీకేది కూడా ఏమీ లేదు. తెలుగు మీడియంకి తెలుగు సబ్జెక్ట్ కూడా తేడా తెలియని వాళ్ళు ఉన్నారు. మరి ఏం చెప్పాలి మరి తెలుగు మీడియంకి తెలుగు సబ్జెక్ట్ కూడా తేడా తెలియని వాళ్ళు మాట్లాడుతున్నారంటే అసలు వాళ్ళు ఏమనాలో కూడా అర్థం కాని పరిస్థితి. ఈ పవన్ కళ్యాణ్ అంటే అసలు మాట్లాడడానికి కూడా అసలు అర్థం పడతలేని వ్యక్తి. ఎప్పుడు ఏం మాట్లాడతాడో అర్థం కాదు. కాసేపు సనాతన ధర్మం అంటాడు, లేదంటే పక్కన అక్కడికి అంటే హనుమంటే అక్కడికి వెళ్ళి తిరుమల దేవస్థానం డబ్బులేమో అక్కడ ఖర్చు పెడతాంటాడు తెలంగాణలో. పెట్టమని ఉంటాయి టెంపుల్ పెట్టమని, మరి ఇక్కడ పెట్టాలి కదా, ఆంధ్రప్రదేశ్లో పెట్టాలి కదా. మరి ఆంధ్రప్రదేశ్లో టెంపుల్ చాలా ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్లో టెంపుల్ అసలు వసతులు లేకుండా ఎన్నో ఉన్నాయి. మీరు వాళ్ళకి గరుడ పథకం ఒకటి పెట్టారు, బ్రాహ్మిన్స్కి 5,000 రూపాయలు, ఎవరో చనిపోతే వాళ్ళు 10,000 రూపాయలు ఇస్తున్నారు. 10,000 కదండి, ₹1,00,000 ఇవ్వండి. ఎవరు చనిపోయినా ₹1,00,000 ఇవ్వండి. బ్రాహ్మిన్స్కి ఎందుకు? పేద బ్రాహ్మిన్స్ అనేది పేదవాళ్ళు ఎవరు చనిపోయినా వాళ్ళకి ఒక 2 లక్షలు కేటాయించండి. మంచి పథకం కదా, దాంట్లో ఎవరు తప్పడతారు దాన్ని.